కంచెగచ్చిబౌలి వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ఏదైతే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటిది అనుమతులు అడిగింది కదా, మీరు అనుమతులు ఎవరు తీసుకున్నారు, చెట్టు కనుక కొట్టాలంటే దానికి ఇంకొక చెట్టు పెంచడం అనేటటువంటి విధానాన్ని 1996లోనే మేము తీర్పిచ్చాం, దానికి అనుగుణంగా అనుమతులు తీసుకున్నారా, మీరు తీసుకుంటే అనుమతులు అయ్యో చూపెట్టండి, మీరు చూపెట్టలేకపోతే కనుక చీఫ్ సెక్రటరీ దీనికి బాధ్యులు అవుతారు, కొట్టిన వాళ్ళు దీనికి బాధ్యులు అవుతారు, అదే ప్లేస్లో మీకు తాత్కాలిక జైలు పెట్టి అక్కడ శిక్ష ఉండేటట్టు చేస్తామంటూ వార్నింగుల మీద వార్నింగులు ఇస్తోంది న్యాయస్థానం. ఇప్పుడు ఆ జస్టిస్ గవాయ్ వాళ్ళ ధర్మాసనం రేపు ఆయనే చీఫ్ జస్టిస్ కాబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈలోపుగా తెలంగాణ ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ ఒక అఫిడవిట్ వేశారు. అనుమతులు తీసుకున్నాం, మేము అన్ని అనుమతులు తీసుకున్నాకనే ఆ చెట్లను నరికాం, అక్కడ చేశాం అన్నటువంటిది తాజాగా చీఫ్ సెక్రటరీ తరపున వేసినటువంటి అఫిడవిట్. వాస్తవంగా ఎవరి అనుమతులు ఇవ్వాలి? దీనికి తెలంగాణ దానికి ఏమన్నా అమెరికా వాడు ఇవ్వాలా, వేరే వాళ్ళు ఇవ్వాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా? అది వాళ్ళదే. కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ఫైళ్ళు ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా రాసుకుని ఉండొచ్చు. ఓవరాల్గా కొత్తదైతే ఇప్పుడు కేంద్రం అనుమతులను ఏమన్నా అంటారా సుప్రీంకోర్టు, అది తేలాల్సి ఉంది.